హలో ఎవ్రీవన్. ఈ సిరీస్లో ఇది థర్డ్ వీడియో. సో లాస్ట్ 2 వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది థర్డ్ 45 వీడియోస్లో ఇది థర్డ్ వీడియో అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 టైర్ 1 సిరీస్ అనమాట. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి కుదిరితే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 60% ఆఫ్ ఏ ఈస్ ఈక్వల్స్ టు 0.3 ఆఫ్ బి ఈక్వల్స్ టు 1/6 ఆఫ్ సి, ఫైండ్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, 3a/5 ఈక్వల్స్ టు 0.3b అంటే ఎంత, 3b/10 ఈక్వల్స్ టు c/6. సో దీన్ని మనం k అని అనుకుంటే ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ వాల్యూ 5k/3, బి వాల్యూ ఏమవుతుంది 10k/3, సి వాల్యూ ఏమవుతుంది 6k. సో ఇక్కడ ఈ 3 ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3 మల్టిప్లై అవుతుంది 18. సో మనకేమొస్తుంది 5:10:18 అనేది రేషియో వస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ ట్రావెల్స్ 0.875 కిలోమీటర్ ఇన్ 1 minute. హౌ ఫార్ డస్ ఇట్ ట్రావెల్ ఇన్ 1 hour 45 minutes? సో 1 minuteలో మనకి 0.875 కిలోమీటర్స్ వెళ్తుంది. 1 hour 45 minutes అంటే ఎంత, 60 + 45 105 minutes. ఈ 105 minutesలో ఎంత దూరం వెళ్తుంది అంటే 105 × 0.875. సో ఇది క్లోజ్గా ఏమొస్తుంది, 105 అంటే మనం 100, సో మినిమం 87.5 ఉంటుంది. సో 87.5 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. యూనిట్ డిజిట్ చూసుకుంటే 5 5 = 25. సో యూనిట్ డిజిట్లో మనకు ఖచ్చితంగా 5 ఉండాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. మీరు మల్టిప్లై చేసినా ఇదే వస్తుంది. ఇప్పుడు 105 ఇప్పుడు 875 × 105 చేస్తే ఏమొస్తుంది, 5 5 = 25, 5 7 35, 37 3, 5 8 40, 43 0 0 875. సో ఇక్కడ 875, 5 7 8 91.875 వస్తుంది, 91.875. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింప్లిఫై అంటున్నాడు. సో ఇక్కడ 1/7 + √2, ఇది ఏ ప్లస్ √b ఫార్మాట్లో ఉంటే మనం a - √bతో మల్టిప్లై చేస్తాం, అంటే న్యూమరేటర్ డినామినేటర్. సో 1/7 + √2 × 7 - √2 ఇక్కడ మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 7 - 2 న్యూమరేటర్లో డినామినేటర్లో. నెక్స్ట్ డినామినేటర్లో 7 - √2 ఉంది కాబట్టి దాని కాంజుగేట్ అయిన 7 + √2తోని మల్టిప్లై డివైడ్ చేస్తాం. సో ఇట్లా 49 - 2 అంటే ఎంత, 47. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఈ డినామినేటర్స్ మ్యాచ్ సేమ్ ఉంటాయి. డినామినేటర్ ఎంత, 49 - 2 47. న్యూమరేటర్ 7 - √2 + 7 + √2 అంటే ఎంత, 14. సో మనకి 14/47 - 14/47 = 0. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఈ క్వశ్చన్ చూద్దాం. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ హౌస్ హోల్డ్ ఆన్ ఫుడ్, క్లోతింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈస్ ఇన్ ద రేషియో 2:4:4. In the coming year, the cost of food is expected to fall by 10%, clothing to rise by 5%, and entertainment. So total household expenditure. సో బేసిక్గా 2:4:4 రేషియోలో ఉన్నాయి. సో కాస్ట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్ బై 20%, అంటే 10% డిక్రీజ్ అవుతుంది. కానీ ఎన్ని యూనిట్స్, ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి అనమాట. అంటే రేషియో ఈ రేషియో ఉంది కాబట్టి 2 × -10 ప్లస్ క్లాతింగ్ టు రైజ్ బై 5%. క్లాతింగ్ రేషియో ఎంత ఉంది ఇక్కడ, 4. సో 4 × 5 ప్లస్ మనకి ఇంకేముంది, ఎంటర్టైన్మెంట్ టు ఫాల్ బై 15%. ఎంటర్టైన్మెంట్ ఎంత, 4 × ఇది 15% కాబట్టి మైనస్. సో మనకి ఎంత 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 అవుతుంది ఇక్కడ, -20 + 20 -60 బై ఈ రేషియో అనమాట. 2 + 4 + 4 ఎంత, 10. సో 20 క్యాన్సిల్ అవుతుంది, మనకి -6 వస్తుంది. -6 వస్తుంది అంటే 6% డిక్రీజ్ అనమాట. సో మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. A and B invested 1,20,000 and 1,60,000 respectively. A remained for 10 months and B for 7 months. సో A ఏమో 10 months ఉంది, B ఏమో 7 months ఉండు. సో వాట్ ఈస్ ద రేషియో, B షేర్ అంటున్నాడు. సో మనకి ప్రాఫిట్ షేర్ రేషియో ఎట్లుంటుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ టైము రెండు మల్టిప్లికేషన్. సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 12 అనేది అనుకుందాం. 12 lakhs కదా, 12 అని తీసుకుంటున్నా ఎందుకంటే కామన్ ఉన్నాయి కదా ఈ రెండింటి మధ్యలో. సో 12 ఎన్ని మంత్స్, 10 months ఇస్టు ఇది 16 × 7 months ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో 120 = 67 ఎంత, 112. సో ఈ రేషియోలో డివైడ్ అవుతుంది అనమాట.
ఈ రేషియో అంటే మనకెంత ఇక్కడ 30:4 would 28 15:14 రేషియోలో డివైడ్ అవుతుంది. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఇఫ్ బి షేర్ ఇస్ 16,800? అంటే మనకి 14 వాల్యూ 16,800 అని ఇచ్చిండు. మనం కనుక్కోవాల్సింది టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ అంటే ఎంత? 29 యూనిట్స్. 15 + 14 29 యూనిట్స్. సో 29 × 16,800 / 14 అనేది మన ఆన్సర్. 14 1s 14 2s 1200 × 29 అంటే ఎంత? ఇది 12 2s 240 12 9s 108 అంటే మనకి 348. సో 34,800 అనేది ఆన్సర్. ఈ క్వశ్చన్ చూద్దాం. 2 individuals A and B have rented a field. A placed 21 horses in the field for 6 months and 15 cows for 2 months. B adds 15 cows for 6 months and 40 sheep for 7.5 months. If 3 horses consume the same amount of food as 5 cows. సో మనకి 3 horses 5 cowsకి ఈక్వల్గా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తుంది. 6 cows 10 sheepకి కన్జ్యూమ్ చేస్తుంది. అయితే మనం ఇప్పుడు ఒక హార్స్ 1 యూనిట్ కన్జ్యూమ్ చేస్తుందని అనుకుంటే మనకి కవ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది? 3/5 యూనిట్స్. అప్పుడు ఒక షీప్ ఎంత యూనిట్ కన్జ్యూమ్ చేస్తుంది అంటే 6c/10 అంటే ఎంత? 6 × 3/5/10. సో మనకి 9/25. సో హార్స్ 1 యూనిట్ కన్జ్యూమ్ చేస్తే ఇది ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది? సో అంటే హార్స్ 1 అని అనుకుంటే. సో ఇప్పుడు C 3/5 కాబట్టి దాన్ని ఏమని రాయొచ్చు? నేను 15/25 అని కూడా రాయొచ్చు. హార్స్ని నేను ఏమని రాస్తున్నా? 25/25 అని రాయొచ్చు. సో ఈ రేషియో ఏంది? 25:15:9 అంటే ఒక హార్స్ 25 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది, ఒక కవ్వు 15 యూనిట్స్, షీప్ 9 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. 2 individuals A and B have rented a field. A places 21 hours for 6 months. సో A ఎంత? 21 hours 21 × 6 monthsకి ఇంటూ 25 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది ఒక హార్స్ కాబట్టి. అండ్ 15 cows, ఇంకో 15 cows కూడా ఉన్నాయి ఏకి. 15 cows అంటే కవ్ ఎంత? 15 కాబట్టి 15 2 months. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఇది 15 2s 30. ఇక్కడ కూడా అంటే మనం కామన్ తీయచ్చు. ఇప్పుడు దీన్ని 21 × అంటే మనం ఏం రాయొచ్చు? 21 × 6 5s రాస్తే 30 × 5 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 15 2s 30 30 × 15. సో మనకి ఎంత వస్తుంది? 30 కామన్ చేస్తే 30 × 105 + 15 అంటే 120. సో ఇది ఏ వాల్యూ టోటల్. బి వాల్యూ ఎంత? సో బి యాడ్స్ 15 cows for 6 months. 15 cows అంట. 15 × మనకి ఎంత? మళ్ళీ కౌ 15 ఫర్ ఎన్ని మంత్స్? 6 months. సో ఇది బి ప్లస్ 40 sheep for 7.5 months. సో 40 × షీప్ ఎంత? 9 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది, అది 7.5 months అంటే 15/2. సో ఇది 20 ఇది 20 వస్తుంది. కామన్ తీద్దాం. కామన్ 15 తీస్తే 15 of 90 + 180. సో 15 × 270. సో A/Bకి రేషియో ఎంత? వాట్ పోర్షన్ ఆఫ్ ద రెంట్ షుడ్ A కవర్? సో A/B ఎంత వస్తుంది మనకి? A/B అంటే ఈ 30 × 120/15 × 270. 15 2s మనకి ఎంత వస్తుంది? 3 4s 3 9s. సో 8:9 రేషియోలో AB రెంట్ పే చేయాలన్నమాట. సో వాట్ పోర్షన్ ఆఫ్ ద రెంట్ షుడ్ A కవర్ అంటే టోటల్ ఏమో 8 + 9 17 యూనిట్స్. దాంట్లో ఏది 8. సో 8/17 రేషియో A అనేది కవర్ చేయాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 8/17. ఈ క్వశ్చన్ లాస్ట్లో చేయాలి, ఎందుకంటే టైం టేకింగ్, మిస్టేక్స్ కూడా చేయొచ్చు కాబట్టి. నెక్స్ట్ 2 individuals A and B rent a pasture అంటే ఒక ఫీల్డ్. A uses 16 cows for a duration of 3 months and 20 sheep for 4 months and B uses 30 sheep for 6 months. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? 4 cows ఈక్వాలెంట్ టు 8 sheep. 4 cows ఆర్ ఈక్వాలెంట్ టు 8 sheep. అంటే ఒక కవ్ వాల్యూ ఎంత? 2 sheep. షీప్ వాల్యూ 1 తీసుకుంటే కవ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 2. సో 2:1 రేషియోలో ఉంది కవ్ ఇస్ టు షీప్. అంటే వాళ్ళ గ్రేజింగ్ అట్లా. సో అంటే ఇప్పుడు కవ్ అనేది ఎంత గ్రేజ్ చేస్తుంది బేసిక్గానే. 2 individuals A and B rent a pasture. A uses 16 cows. సో 16 × కవ్ వాల్యూ 2 కదా, 3 months. సో × 3 అండ్ 20 sheep. A మళ్ళీ 20 sheep కూడా వాడతాడు. 20 × షీప్ ఎంత? షీప్ 1 యూనిట్.
4 మంత్స్కి. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది, ఎంతో అంత వస్తుంది. నెక్స్ట్ బి చూద్దాం. అండ్ బి యూజెస్ 30 షీప్ ఫర్, బి వాల్యూ ఎంత, 30 షీపే వాడతాడు, కవ్ యూజ్ చేయడు. సో షీప్ 1 యూనిట్ 6 మంత్స్, సో ఇది 180 వస్తుంది. ఏ వాల్యూ ఎంత వస్తుంది, 16 2 32, 32 3 96, 96 ప్లస్ 24 80. సో ఇది ఎంత వస్తుంది, 160, 176, 176 is to 180, A is to B రేషియో. సో ఇది ఎంత అవుతుంది, 4 4 16, 4, ఇది 44 is to 45 రేషియో. సో ఏస్ పోర్షన్ ఆఫ్ రెంట్ అంటే 44/44 ప్లస్ 45, 44/89 ఈ రేషియో అవుతుంది అనమాట. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 groups of students have averages 8, 20 and 22 respectively. If the number of students in 3 groups is the ratio 2:3:5, what is the overall average age అంటాడు. యావరేజ్ ఏజ్ కనుక్కోవాలి. మనకి అవి 3 గ్రూప్స్ ఉన్నాయి. సో మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రేషియో ఇచ్చింది. నేనేమనుకుంటున్నా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇద్దరే ఉన్నారనుకుంటున్నా. అంటే రేషియో 2:3:5 అంటే నేను ఏదైనా అనుకోవచ్చు, 2 3 5 అంటే దీనిలో 2 ఉన్నారు, దీనిలో 3 ఉన్నారు, దీనిలో 5 ఉన్నారు అని అనుకోవచ్చు. సో బేసిక్గా మనకు మొత్తం యావరేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. సమ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అంటే ఏంది, 18 × 2 ప్లస్ అంటే ఈ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, 20 × 3 ప్లస్ 22 × 5. మళ్ళీ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 2 + 3 + 5. నేను ఇక్కడ 2K 3K 5K అని కూడా తీసుకోవచ్చు. అట్లా తీసుకున్నాం, మళ్ళీ మనం యావరేజ్ అనుకుంటున్నాం కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో 18 2 36, 36 + 60 + 110/10 అనమాట. సో ఇది ఎంత వస్తుంది, 96 అంటే 206/10 అంటే 20.6 అనేది మన యావరేజ్. ఎగ్జామ్లో కొంచెం ఫాస్ట్గానే చేయాలి, ఎందుకంటే టైం ఉండదు మనకి, 15 minutes ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. The average of 11 numbers is 68 if the average of the first 5 is 63 and the average of last 5 is 72. సో యావరేజ్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఏమవుతుంది, యావరేజ్ 68 ఉంటే 11 × 68 ఏమో సమ్ ఆఫ్ నెంబర్స్ అవుతుంది. అయితే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఎంత, 63 × 5 అండ్ యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 5 ఎంత, 72 × 5. 6th నెంబర్ని నేను ఎక్స్ అనుకుంటా, ఆ 6th నెంబర్ అనుకోవాలి. సో ఈ సమ్ నుంచి డివైడ్ చేస్తే అయిపోతుంది. నేను 11 ఏమని రాసుకోవచ్చు, 5 × 68 అని రాయొచ్చు, మళ్ళీ 5 × 68 + 68, ఎందుకంటే ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేషన్ కానికే. సో నేను 5 × 68 అంటే ఇది ఎంత వస్తుంది, దీని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తా, 5 5 25 వస్తుంది. ఇదేమొస్తుంది, +5 ఆఫ్ ఈ 72 ఇటు తీసుకపోతే -4 + 68. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 68 + 5 73 అవుతుంది. సో మన ఆన్సర్ 73. ఈ క్వశ్చన్ ఇంకోలా కూడా చేయొచ్చు. సో బేసిక్గా యావరేజ్ ఆఫ్ 11 numbers 68 ఉంది కదా, ఇది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 numbers. సో ఫస్ట్ 5 numbers అంటే ఇక్కడ 68 ఉంది, ఇక్కడ డీవియేషన్ ఎంత ఉంది, -5. ఎన్ని నెంబర్స్కి, 5 numbers. సో ఇంత తగ్గిపోయింది. సో నెక్స్ట్ వచ్చిన నెంబర్ ఇంత కవర్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ 5 numbers ఏమైంది, 72 ఉంది, ఎంత కవర్ చేస్తుంది అంటే యావరేజ్ 68 కంటే 4 ఎక్కువ ఉన్నాయి, 4 × 68 కంటే 4 ఎక్కువ ఉంది. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5. సో మన టోటల్ ఎంత వచ్చింది, -5 -25 + 20. సో -5 డీవియేషన్ వచ్చింది. అంటే నెక్స్ట్ నెంబరు ఈ +5 కవర్ చేయాలి. +5 కవర్ అంటే దేని నుంచి +5, ఈ 68 కంటే +5 ఎక్కువ ఉండాలి, 73. ఇట్లా చేస్తే ఈజీ అనమాట, ఇది షార్ట్ ట్రిక్. ప్రధానంగా నేను చేసిందే, కానీ డీవియేషన్ మెథడ్ అంటే మనం ఇవన్నీ రాసుకొని అవసరం లేదు ఈక్వేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 300 and 450? సో 300 నుంచి 450కి మధ్యలో ఉన్న అన్ని నెంబర్స్ యావరేజ్ అంటున్నాడు. సో ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న నెంబర్స్. సో ఇంటీజర్స్ అన్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే ఒక నెంబర్కి 1 ఉంటుంది. సో మనకేం తెలుసు, సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఏపీ అంటే n/2 ఆఫ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. మళ్ళీ యావరేజ్ కాబట్టి n క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ /2. సో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 13. ఈ 300 నుంచి 450 మధ్యలో ఫస్ట్ నెంబరు ఏది ఉంటుంది, 13తో డివిజబుల్ అయ్యేదంటే 13 2 26 40, 13 4 13 3 39. సో మనకు 1 వస్తుంది. మనం ఇంకా 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 312 అనేది ఫస్ట్ నెంబర్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఏముంటుంది, 450, 13 3 39, మనకి ఎంత వస్తుంది, 13 6. ఇప్పుడు లాస్ట్ నెంబర్ ఏంది, 13 4 52, ఇదే లాస్ట్ నెంబర్, ఎందుకంటే 13 5 అంటే అది దాటిపోతుంది. సో 13, సో 8 రిమైండర్ వస్తుంది కాబట్టి
ఈ 450 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే అది లాస్ట్ నెంబర్ అవుతుంది 442. సో మనకి లాస్ట్ నెంబర్ 13తో డివిజబుల్ అయ్యేది ఏంటంటే 442. ఫస్ట్ నెంబర్ ఏంది 312. సో మనకు ఆన్సర్ ఏంటంటే 312 ప్లస్ 442/2 అంటే 756/2. 3 ఇదంతా 3 2 7 14 2 8 16. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమడుగుతున్నారు, మనకి ఏదో తప్పైంది ఇక్కడ. ఈ 13తో డివిజబుల్ అయితే చూద్దాం. 13 1 13 3 39. ఓకే, ఇది అవుతుంది. ఇది 312 13 2 26 13 4 52. ఇది కూడా అవుతుంది. సో కరెక్టే. 312 ప్లస్ 442 అంటే ఎంత 754. ఇది 756 అని రాసిన. సో మనకేమొస్తుంది, 2 3 2 7 2 7 377 వస్తుంది ఆన్సర్. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జామ్లో ఇలాంటి మిస్టేక్స్ చేస్తాం మనం. ఎవాల్యుయేట్ 12.5% అంటే ఎంత 1/8 అనమాట. 12/100 చేస్తే మనకు 1/8 వస్తుంది. అవి తెలిసి ఉండాలి మనకి ఈజీగా. సో ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఈ 66 2/3 అంటే నథింగ్ బట్ 2/3. పర్సెంట్ ఉంది కదా, 100 చేస్తే 2/3 వస్తుంది. ఇవన్నీ మనకు గుర్తుండాలి. సో ఎగ్జామ్లో ఈజీగా సాల్వ్ చేస్తాం. ఇది 160 వస్తుంది, ఇది 70 వస్తుంది. 70 + 160 అంటే 230. 230 అంటే ఆప్షన్ బి. ఇది చూద్దాం. ఏ వెండర్ సెల్స్ షర్ట్స్ at ₹500 each, earning a 2% commission, and ties at 150 each with a 12% commission. If he sells 3 shirts, సో టోటల్ కమిషన్ 30 డేస్లో అడుగుతున్నాడు. సో 1 డేలో ఎంత కమిషన్ చూద్దాం. ఒక షర్ట్ మీద 2% కమిషన్ అంటే ఎంత వస్తుంది, 500 ఈచ్ కాబట్టి ₹10 కమిషన్ వస్తుంది ఒక షర్ట్ మీద. టై మీద ఎంత వస్తుంది, 12% కమిషన్ అంటే 15 + 3 ₹18 కమిషన్ వస్తుంది టై మీద. సో 3 షర్ట్స్ అంటే 3 × 10 + 18 × 4. సో 30 + 72 అంటే 102 పర్ డే. 102 × 30 అంటే 3060. సో మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ చూద్దాం. ఏ ఫ్రూట్ సెల్లర్ సెల్స్ యాపిల్ at a loss of 5% on the cost price but uses a weight that is 20% less than the actual weight. Find his total profit percentage. So a fruit seller sells apples at a loss of 5% on the cost price. So cost price 100 అనుకుంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత 95. అయితే ఈయన ఏంది మనకి వెయిట్ 20% లెస్ అంటున్నాడు. సో అప్పుడు మనకి టోటల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటేమో 19/20 ఎందుకంటే 5% లెస్ అని, మళ్ళీ వెయిటేషన్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం 100/100 - 2. ఎందుకంటే అతను పే చేసేది 80. ఇప్పుడు 100 గ్రామ్స్ ఉంది అనుకో, అతను పే చేసేది 80 గ్రామ్స్కే. సో కాస్ట్ ప్రైస్ ఆయనకి 80 గ్రామ్స్ అవుతుంది, కానీ సెల్లింగ్ ఏమవుతుంది ఆ టోటల్ 100 గ్రామ్స్ని సెల్ చేస్తున్నాడు. సో ఆయన కొన్నది మాత్రం 80 అంటే 80 యూనిట్స్కి, మిగతా 20 యూనిట్స్ లేదు. సో అమ్మేది మాత్రం 100 యూనిట్స్ అని, ఎందుకంటే బయర్ మోసపోతున్నాడు. సో మనకి ఇట్లా వస్తుంది అనమాట 19/20 × 5/4. ఇది S/C వాల్యూ, ఫైనల్ S/C ప్రాఫిట్. సో మనకి ఎంత వస్తుంది 95/80. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే S - C అంటే 15/80 × 100. 75/4. 75/4 అంటే ఇప్పుడు 19 అంటే 18.75 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాఫిట్ మేడ్ ఆన్ అన్ ఐటమ్ సోల్డ్ ఫర్ 2200 ఈజ్ ఈక్వల్ టు ద లాస్ ఇంకర్డ్. సో ప్రాఫిట్ మేడ్ అంటే S - C. సెల్లింగ్ ప్రైస్ 2200 ఇచ్చిండు, కాస్ట్ ప్రైస్ C అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇంకర్డ్ వెన్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 1800. సో లాస్ ఎంత అవుతుంది C - 1800. సో మనకి 2C వాల్యూ 4000, అప్పుడు కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత 2000. సో వాట్ విల్ బి ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అంటే ఎంత S - C అంటే 50 కాస్ట్ ప్రైస్ 2000 × 100. సో మనకు 2.5% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమండి. ఏ మొబైల్ ఫోన్ రీటైలర్ సెల్స్ ఏ ఫోన్ ఫర్ ₹P అండ్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో S వాల్యూ P ఉంది, కాస్ట్ ప్రైస్ S/C ఏమో 6/5 అని ఇచ్చిండు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 5/6 P అవుతుంది. ఫర్ ఎ స్పెషల్ ఫెస్టివ్ ఆఫర్ ఈ మార్క్స్ ద సేమ్ ఫోన్ ఎట్, సో మార్కెట్ ప్రైస్ 1.5 P ఇచ్చిండు. ఎట్ ద ఆఫర్ ఈ ప్రొవైడ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%. సో దీని మీద 1.5 P × 10% అంటే 9/10. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సెంట్ దట్ యూ విల్ మేక్ డ్యూరింగ్ ద ఫెస్టివ్ ఆఫర్.
మన కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది 5/6p. ఇప్పుడు ప్రాఫిట్ అంటే S/C తెలిస్తే అయిపోతుంది 1.5p ఇంటూ 9/10/5/6p. pp క్యాన్సల్. 1.5 ఇంటూ 9 అంటే 1.35/50 ఇంటూ 6 25. సో మనకి ఎంత వస్తుంది ఇది 135 ఇంటూ 3/2500. 500 5 2 సో 27 3 ఎంత 81. 81/5 అంటే 5 1s ఇది 50 వస్తుంది. సో 5 1s మనకి 16.2 అంటే 1.62 అని వస్తుంది. 1.60 వస్తే మన ప్రాఫిట్ 62% అంటే 0.62. సో ఇది మనం S/C ఎందుకు తీసుకున్నామంటే S/C వాల్యూ అంటే సింపుల్గా సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. దీన్ని బట్టి మనం ఈ రేషియో ఒకటి వచ్చింది అనుకో మనకి 6/5, అప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ అంటే 20% అని, ఎందుకంటే 6 - 5/5 ఇంటూ 100 అని. సో ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి ముందే ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ మార్కెట్ అన్ ఐటమ్ 25% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ C అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది 5/4C. డ్యూరింగ్ ఎ సేల్ ఈ ఆఫర్డ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. సో మార్కెట్ ప్రైస్ మీద అంటే 5/4C, దాని మీద 10% అంటే ఎంత 9/10 వస్తుంది. ఇప్పుడు మనకి సేల్స్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, వాట్ వాజ్ ఇస్ ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ పర్సెంట్ అంటే S/C ఈక్వల్స్ టు 5 9s 35/40, 5 7s 5 8s. సో మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది. ఇది 35 కాదు, 5 9s 45 కదా. సో 45/40 అంటే ఎంత మనకి 5 9s 5 8s 9/8. సో మనకి S/C వాల్యూ 9/8 అంటే మనకి ప్రాఫిట్ పర్సెంట్ ఎంత 1/8. 1/8 అంటే 100/8. సో 12.5%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ మార్క్స్ ఈజ్ గూడ్స్ ఎట్ 60% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ 1.60 అవుతుంది. ఈ అలౌస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఇంటూ 25% అంటే 3/4. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ రాదు అప్పుడు, ఎందుకంటే ఇఫ్ యూ ఆల్సో గివ్స్ అన్ అడిషనల్ క్యాష్ డిస్కౌంట్ అంట. సో దీనికి మళ్ళీ ఇంకో 150 తగ్గిస్తే మనకు అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇఫ్ ఈ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 14% ఆన్ కాస్ట్ ప్రైస్. సో S/C సో S వాల్యూ మనకి ఇస్తున్నాడు 114C అని, 1.14C అని ఇస్తున్నాడు S వాల్యూ. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ అంటే మనకేంది సెల్లింగ్ ప్రైస్ బై 1.14. సో ఇక్కడ సో సెల్లింగ్ ప్రైస్ 1.4C, మార్కెట్ ప్రైస్ 1.6C అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, మనం మార్కెట్ ప్రైస్ 1.6 అంటే ఈక్వేషన్ ఏమవుతుంది 1.6 ఇంటూ 3/4. ఈ S వాల్యూ ఎంత 1.14C, అది ఇటు సైడ్ తీసుకొస్తే 1.14C ఈక్వల్స్ టు 150 రూపీస్. సో ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇదంతా ఇది 3.4 అంటే 1.2. 1.2C మైనస్ 1.14C ఈక్వల్స్ టు 150. అంటే ఇక్కడ 0.06C వాల్యూ 150 ఉంది. అప్పుడు C వాల్యూ ఏమవుతుంది 150/6 ఇంటూ 100 అంటే ఎంత 6 2s 12, 6 5s 30, 25 into 100 అంటే 2500 అనేది ఆన్సర్. ఇక్కడ క్యాలిక్యులేషన్ మనం ఫాస్ట్గా తట్టాలన్నమాట. ఈ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ అప్రాక్సిమేట్ కేజీస్ ఆఫ్ షుగర్ కాస్టింగ్ 45 per kg మస్ట్ బి మిక్స్డ్ విత్ 25 kg షుగర్ కాస్టింగ్ 32 per kg సో దట్ 15% గెయిన్ మే బీ అప్టైన్డ్ బై సెల్లింగ్ ద మిక్స్చర్ ఇట్. సో సెల్లింగ్ ప్రైస్ మనకి 43.7 అన్నాడు. 15% అంటే S/C వాల్యూ 23/20. సో మనకి కాస్ట్ ప్రైస్ ఏమొస్తుంది అంటే 20/23 ఇంటూ 43.7, 23 1s ఇది 0.9. సో 1.9 ఏంటంటే కాస్ట్ ప్రైస్ మనకు 38 వస్తుంది. సో ఫైనల్ కాస్ట్ ప్రైస్ 38. సో అలిగేషన్ అప్లై చేస్తే 38, ఇదేమో 45.
ఇది 25. సో 45 మిక్స్ చేస్తే 38 వస్తుంది. సో అలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ 45 - 38 అంటే 7, 38 - 25 అంటే 13. సో మనకు 13:7 రేషియోలో ఉంటుంది 45-25. సో ఇదేమో 13 రేషియో, ఇది 7 రేషియోలో ఉంటుంది. అయితే మనకు హౌ మెనీ అప్రాక్సిమేట్ కేజీ ఆఫ్ షుగర్ మస్ట్ బి మిక్స్డ్ విత్ 25 kg ఆఫ్ షుగర్. ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేసినాము. ఇక్కడ ఏంటంటే ఇది 45 per kg, ఇది ఓకే. 25 kg అన్నాడు, 25 kg కాదు, మనకి 32 తీసుకోవాలి. ఇక్కడ 32 తీసుకుంటే ఇది 6 వస్తుంది, ఇదేమొస్తుంది, ఇది 40, ఇది కరెక్ట్ వస్తుంది. సో 6:7 రేషియోలో ఉంటుంది అనమాట. అయితే మనకు 25, ఇదేమో 25 kg ఇచ్చండి, 7 ఏమో 25 kg ఇస్తే మనకి 6 ఎంత అవుతుంది, 25/7 × 6. సో 150/7 అంటే ఎంత, 21. 7 2 14, 7 1 21.4. అంటే మనకి అప్రాక్సిమేట్లీ 21 kg వస్తుంది. సో ఇక్కడ బేసిక్గా అలిగేషన్ చేశారు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ రైట్ సర్క్యులర్ కోన్ హ్యాస్ ఎ రేడియస్ ఆఫ్ 7 cm, హైట్ 24, స్లాంట్ హైట్ అడుగుతున్నాడు. సో ఇది స్లాంట్ హైట్ కోన్ది, మనకి నార్మల్ హైట్ 24 ఇచ్చిండు, 7. సో ఇది ఎంత అవుతుంది, వెళ్ళి ఈక్వల్స్ టు √24² + 7². ఇలాంటి ఫాస్ట్గా వేయాలి. సో ఇది 25 వస్తుంది. సో మన ఆన్సర్ ఏ. సో ఇలాంటి క్వశ్చన్ 10 secondsలో వేసేయాలన్నమాట. సో హార్డ్ క్వశ్చన్స్లో వేరే మన టైం స్పెండ్ చేయొచ్చు. ఏ లెంట్ ₹5,000 to B for a duration of 2 years and ₹3,000 to C for a period of 4 years, both at the simple interest rate. In total, he received 2,200 as interest from both borrowers. What is the rate of interest? So rate of interest same. A lent 5,000 to B. So 5,000 into 2 years. Rate R/100. ఇదేమో 3,000 into 4 into R/100. So equals 2,200. సో మనకేమొస్తుంది, ఆర్ అంటే 10,000, 16,000. 22 into 100/16,000. సో 220/16 అని వస్తుంది. 220/16 అంటే 4 4 55/4. సో 55/4 అంటే 55/4 into 100. సో 4 1 4 4 16. Sorry, 4 1 4. ఈ క్వశ్చన్ మిస్టేక్ అయింది, ఒక్క నిమిషం. సో ఏ లెంట్ ₹5,000 to B for duration of 2 years. సో 5,000 into 2/100 into R ప్లస్ ఇదెంత 3,000 into 4/4 into R/100 ఈక్వల్స్ టు ఇంట్రెస్ట్ ఏమో 2,200 వచ్చింది. PTR/100 కదా ఇంట్రెస్ట్ అంటే. సో ఈ 100 క్యాన్సిల్ అవుతుంది, ఇది 100R ప్లస్ ఇది 120R ఈక్వల్స్ టు 2,200. ఆర్ వాల్యూ ఏమవుతుంది, 2,200/220. ఆర్ వాల్యూ ఎంత, 10% అంటే 0.1. ఇక్కడ మిస్టేక్స్ అవుతుంటాయి అనమాట, మనం ఫాస్ట్గా చేస్తుంటే ఎగ్జామ్లో కూడా ఈ మిస్టేక్స్ అవుతాయి. A triangular prism has base area of 25 cm². If height is increased by 20%, what is the new volume? So ఒరిజినల్ హైట్ 10, 20% ఇంక్రీజ్ చేస్తే మనకి న్యూ హైట్ 12 అవుతుంది. ఇప్పుడు మనం న్యూ వాల్యూమ్ అంటే ఎంత, వాల్యూమ్ ఈక్వల్స్ టు ఏరియా ఇంటూ హైట్ ఫర్ ట్రయాంగులర్ ప్రిజం. సో ఏరియా ఎంత, ఇప్పుడు మనకి 25, హైట్ 12, 12/24, 12 5 60, 300. సో మన ఆన్సర్ ఆప్షన్ సి. ఇది చూద్దాం. ఏ సర్క్యులర్ డిస్క్ రేడియస్ ఇస్ డిక్రీజ్డ్ బై 10%. సో ఫస్ట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో ఏరియా ఎప్పుడైనా మనకు తెలుసు కదా, ఇప్పుడు ఏరియా అనేది స్క్వేర్ రేషియోలో ఉంటుంది. ఇప్పుడు రేడియస్ ఆర్ ఉండాల్సింది ఇప్పుడు 9/10R అయితే ఏరియా ఎంత అవుతుంది, πr² కదా, అంటే π × 81/100. సో బేసిక్ ఏంది, 100 ఉంటే ఇప్పుడు 19 యూనిట్స్ అంటే 19% తగ్గింది. సో మన ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఇంకో సింపుల్ ఏంది, ఇప్పుడు మనకు ఒకటి తెలుసు, పర్సంటేజ్ A+B - AB/100 అంటే ఏ నెగిటివ్ ఉన్నప్పుడు. సో బేసిక్గా మనకి పర్సంటేజ్ వాల్యూ తెలుసు కదా. ఇప్పుడు ఆర్ అనేది ఇప్పుడు ఇక్కడ AB ఈక్వల్, ఎందుకంటే 10%, రేడియస్ 10%
అయితే ఏరియా ఏంది, ఏరియా ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ కదా, పై ఆర్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది, మనం 10 + 10, ఇక్కడ ఇది -10 యాక్చువల్గా, -10 ఇది మైనస్ అంటే ప్లస్. సో 100/100 అంటే 1 వస్తుంది. సో -10 అంటే మనకి -19 వస్తుంది, అంటే 19% తగ్గిందని. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. ఇట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బిల్డర్ హ్యాస్ 100 meters of fencing wire. He can use the wire to enclose a circular garden or a square garden. If he wants to maximize the enclosed area, what is the approximate ratio of the area of the largest possible circular garden to the area of square garden? So square garden అయితే 4 మనకు స్క్వేర్ సైడ్ ఏ అయితే 4a 100. సో ఏ వాల్యూ 25 వస్తుంది, అంటే 625 ఏరియా. మన ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ ద ఏరియా సర్క్యులర్ గార్డెన్ టు ద ఏరియా ఆఫ్, సో ఇది డినామినేటర్లో ఉంటుంది. ఇప్పుడు ఇదే సర్కిల్ 2πr వాల్యూ దేనికి ఈక్వల్, 100 మీటర్స్కి. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత, 100/2π అంటే 50/π. సో ఇది πr స్క్వేర్ అవుతుంది, π × 50/π × 50/π, πr స్క్వేర్ కాబట్టి ఈ π క్యాన్సల్, 50 × 50/625 × π, 25 2s 25, 25s 25 2s, 4/5 అనేది ఆన్సర్, 4/π. సో ఇక్కడ అప్రాక్సిమేట్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ అప్రాక్సిమేట్. సో 4/3.14 అంటే ఎంత వస్తుంది, ఇది ఆబ్వియస్గా 1:1 రాదు, ఇది తీసేయచ్చు. 2:1 రాదు, ఏదర్ ఇదన్నా. సో ఇది 3 తీసుకుంటే మనకి 1.3 తీసుకుంటే ఎంత వస్తుంది, ఇది 1.33 అట్లా. కానీ ఇది డినామినేటర్ 3 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1.33 కంటే కూడా తక్కువ రావాలి. సో అంటే మనకి 1.33:1 కంటే తక్కువ అంటే 1.27. సో అట్లా చేయొచ్చు మొత్తం సాల్వ్ చేయకుండా. ఈ క్వశ్చన్ చూడండి, ఏ వర్టికల్ సిలిండర్ కంటైనర్ ఇస్ ఫిల్డ్ విత్ ఆయిల్, ఏ సాలిడ్ hemispherical stone of radius 7 cm is immersed completely and the oil level rises by 3 cm. సో ఒక వర్టిక్యులర్ సిలిండర్ ఉంది, దాంట్లో మనకు ఒక hemispherical స్టోన్ పడేశారు, దానివల్ల మనకి ఆయిల్ లెవెల్ రైజెస్ బై 3 cm. అంటే సిలిండ్రికల్ వాల్యూమ్ πr² h. ఇప్పుడు ఇది యాడ్ చేయడం వల్ల πr² of h + 3 అయింది, అంటే డిఫరెన్స్ ఎంత, πr² × 3. ఇది దేనికి ఈక్వల్, ఈ హెమిస్ఫిరికల్ స్టోన్కి ఈక్వల్. అదంతా 2/3 πr³ అంటే 7³ π క్యాన్సల్, r² వాల్యూ 2/9 × 7³ 7³ అంటే 343 అంటే 686/9. సో ఆర్ వాల్యూ ఎంత, √686/9 అంటే √9 అంటే 3. సో మనకి 26² రూట్ అంటే ఎంత, 676. సో ఇది దానికంటే ఎక్కువ ఉండాలి, అంటే 26/3 కంటే ఎక్కువ ఉండాలి. 26/3 అంటే 8 కంటే ఎక్కువ ఉండాలి, కానీ 9 కంటే తక్కువ ఉండాలి. సో మనకున్న ఆప్షన్లో 8.73 ఇట్లా చేసేయచ్చు, ఫాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ యాజ్ ఎ సెంట్రల్ యాంగిల్. సో సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఇది సెక్టార్, ఇది 120 degrees, రేడియస్ 7 అని ఇచ్చిండు. అనదర్ సెక్టార్, ఇంకో సెక్టార్ ఎంత, 2π/3 రేడియన్స్ అంటున్నాడు. అనదర్ సెక్టర్ ఆఫ్ ద సేమ్ సర్కిల్ అంటే రేడియస్ సేమే. సో 2π/3 అంటే ఎంత, 2/3 × 180 60. ఇది కూడా 120 degrees. సో ఇది 120, ఇది 120. సో రేషియో 1:1 ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.